హలో అండి. ఈరోజు వీడియోలో మనకి అరకు పార్ట్ 3 అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్‌లో విస్టాడోమ్ పెట్టాను. తర్వాత బొర్రా కేవ్స్ అండ్ అరకు, చాపరాయి అవన్నీ కూడా చూసాము. ఈరోజు వీడియోలో మనము అరకు ట్రైబల్ మ్యూజియం చూద్దాము. ట్రైబల్ మ్యూజియంతో పాటుగా నాకు తగిలిన పెద్ద షాక్ ఏంటి అని, అండ్ ఆ షాక్ తగిలినా కూడా నాకు ఎందుకు అంత థ్రిల్లింగ్‌గా అనిపించింది అనేది నేను ఈ వీడియోలో మీకు రివీల్ చేస్తాను. ఇదే ఫైనల్ అన్నమాట అరకు వీడియోస్‌లో. యాక్చువల్‌గా అయితే ఈ వీడియో చాలా బావుంటుంది. అండ్ మధ్యలో నేనేమి మాట్లాడను. బికాజ్ ఫస్ట్‌లోనే మీకు చెప్పాల్సిందంతా చెప్పేస్తాను. మళ్ళీ నేను ఎక్కడ షాక్ తగిలిందో ఆ ప్లేస్‌లో నేను మళ్ళీ మాట్లాడతాననమాట. అండ్ ఈ వీడియోలో అయితే ట్రైబల్ మ్యూజియం అండి. ట్రైబల్ మ్యూజియంలో అయితే చాలా చాలా బావున్నాయి యాక్చువల్‌గా. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటుంది. బట్ నాకు గ్రౌండ్ ఫ్లోర్ కన్నా ఫస్ట్ ఫ్లోర్ చాలా చాలా నచ్చింది. మీకు కూడా చూడండి. మీకు ఏ ఫ్లోర్ నచ్చిందో నాకు చెప్పండి. అండ్ దాంతో పాటుగా అంటే ఏంటంటే వాళ్ళ ఆహ్, ఎలాగ ఉండేవాళ్ళు, ఎలాంటి వస్తువులు వాడేవాళ్ళు, మ్యూజియం అంటే అంతే కదా! సో, వాళ్ళ జ్యువెలరీ గానీ, అండ్ వాళ్ళ సొసైటీలో ఎట్లాంటివి, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లా జరిగేవి, తర్వాత వాళ్ళేదైనా పండుగలు ఎట్లా చేసుకునేవాళ్ళు, వాళ్ళ సంతలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ ఇళ్ళు ఎట్లా ఉంటాయి, ఇంకా కంప్లీట్‌గా వాళ్ళ లైఫ్ స్టైల్‌ని మొత్తం ఈ మ్యూజియంలో మనం చూడొచ్చనమాట. చాలా అంటే చాలా డీటెయిల్డ్‌గా ఉంటుంది. అండ్ చాలా బావుంటుంది. వర్క్ కూడా ఫైన్ వర్క్ అనిపిచ్చింది నాకు. అండ్ మీకు ఆ సిట్యుయేషన్స్ ఏంటి అని తెలియాలనుకుంటే ఇమేజెస్ పక్కనే నాకు నోట్ ఉన్న ఇమేజ్ ఉంటుందనమాట. మీరది పాజ్ చేసుకొని చదువుకోవచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుందనమాట. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను మీకు డిస్టర్బ్ చేయను. మీరు చక్కగా ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఏంటంటే, ఈ మ్యూజియంలో ఓన్లీ మ్యూజియమే కాకుండా అండ్ మనం సోవెనిర్స్ కొనుక్కోవచ్చు. అలాగే ఇలా అడ్వెంచర్ మీకు ఫస్ట్ వీడియోలో కనిపిస్తుంది కదండీ! అదంతా అడ్వెంచర్స్ అనమాట. చాలా గేమ్స్ ఉన్నాయి. అండ్ ఈ వాటర్ ఉంది కదా! బోటింగ్ ఉంది. ఇంకా చాలా చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయన్నమాట. అందుకని నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు అరకు అంటే జస్ట్ బొర్రా కేవ్సే కాదండి. అరకులో ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. అరకు ట్రిప్ అనేది మినిమమ్ 1 డే, మాక్సిమం 3 డేస్, 3-5 డేస్ కూడా పెట్టుకోవచ్చనమాట. చాలా స్లోగా మంచిగా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. అండ్ ప్రీవియస్‌గా కన్నా ఇప్పుడు హోటల్స్ గానీ అన్నీ చాలా చాలా బావున్నాయండి. నాకైతే చాలా నచ్చింది. నేనదే హోప్ పెట్టుకొని వచ్చాననమాట. ఒక 3 డేస్ స్పెండ్ చేద్దామని. నాకు తగిలిన షాకే అది. సో, దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడైతే నచ్చినా, నచ్చకపోయినా మ్యూజియం మొత్తం ఒకసారి చూడండి. ఎందుకంటే ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని నాకు నమ్మకం ఉంది. అందుకనే ఇంత గట్టిగా చెప్తున్నాననమాట. ఎందుకంటే వాళ్ళు చాలా అంటే చాలా చేశారండి. అసలు లైవ్‌లో వాళ్ళని చూస్తున్నట్టుగానే అనిపించింది. అన్నిటికన్నా నాకు నచ్చిన బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఏంటంటే వాళ్ళ పెళ్లి సెట్టు అండ్ సంత అనమాట. నాకు చాలా నచ్చింది. మీకు ఈ మ్యూజియంలో ఏం నచ్చింది? ఒకవేళ మీరు ప్రీవియస్‌గానే చూసుండుంటే మీకు మ్యూజియం నచ్చిందా లేదా? అసలు మీరు విజిట్ చేశారా లేదా? మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటనేది నాకు కామెంట్ త్రూ తెలియచేయండి. నా ఎక్స్‌పీరియన్స్ అయితే అద్దిరిపోయిందనమాట. బాగా ఎంజాయ్ చేశాను. ఇప్పుడైతే మీరు వీడియో చూసేయండి. ఇంక మళ్ళీ నేను మాట్లాడను మ్యూజియం అయ్యే వరకు.
ఎలా అనిపించింది ట్రైబల్ మ్యూజియం? చాలా చాలా బావుంది కదా! అండ్ యాక్టివిటీసు, అడ్వెంచరస్ చాలా 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 బావుంటాయండి. మీరైతే మస్ట్ విజిట్ చేయాలి అరకు వెళ్తే మాత్రం. ఆ వీడియోస్ అయితే నాకు తీయడం కుదరలేదు. బికాజ్ అక్కడ రెయిన్ పడింది కాబట్టి కొన్ని ఆపేశారనమాట. అందుకని నేను మీకవి పోస్ట్ చేయలేదు. ఇప్పుడు నేను మీకు చూపెడుతున్న హోటల్ ఏదైతే ఉందో అందులో నేను స్టే చేయాల్సిందనమాట. స్టే చేయాల్సిందని ఎందుకు చెప్పాను అంటే నేను స్టే చేయలేదు. అసలు ఫాస్టెస్ట్ చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ చేసింది నేనే అయ్యుండొచ్చు. బికాజ్ కరెంట్ లేదంట. అది 2 డేస్ నుంచి లేదంట. బికాజ్ చాలా ఎక్కువ వర్షాలు పడడం వల్ల అవి ట్రైబల్ ఇది కదండీ! అది కొంచెం విలేజ్ కదా! అందుకని కరెంట్ లేదంట. మాకు కనీసం ఇంటిమేట్ చేయలేదు వాళ్ళు. సో, నాకక్కడ పెద్ద షాక్ అనమాట. మేమైతే 3 డేస్‌కి సరిపడా బట్టలు అన్నీ సర్దుకొని వెళ్ళిపోయామనమాట. బరువు మోసుకుంటూ మరి. అట్‌లీస్ట్ తెలిసుంటే వన్ డే ట్రిప్ ప్లాన్ చేసి అసలు లగేజ్ పెట్టకుండా లెస్ లగేజ్‌తో వెళ్ళేవాళ్ళము. ఈ లగేజ్ మోసుకుంటూ అంత దూరం వెళ్ళిన తర్వాత ఇట్లా చెప్పగానే చాలా కోపమొచ్చింది. అండ్ కోపమొచ్చినా కూడా నేను థ్రిల్లింగ్ ఎందుకయ్యానంటే అది కూడా చెప్తాను. ఇప్పుడు నేను మీకు చూపెడుతున్నది నేను స్టే చేద్దాం అనుకున్నదనమాట. లైక్ చెక్ ఇన్ చేసేటప్పుడు వెళ్ళాననమాట. ఎలా అయితే వెళ్ళానో అలాగే యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ లగేజ్ పట్టుకొని వచ్చేసాననమాట. అంటే వెళ్ళినంత సేపు కూడా రూమ్‌లో లేను. నాకైతే చాలా చాలా బాధగా అనిపిచ్చింది. సడెన్‌గా డిసప్పాయింట్ అయ్యాననమాట. అంటే జస్ట్ దీనికే డిసప్పాయింట్ అవ్వాలా అంటే, చాలా ఇయర్స్ తర్వాత మైండ్ సెట్ చేసుకొని, ఓకే. ఈ ఇయర్ బర్త్‌డే చేసుకుందాము అని వెళ్ళాననమాట. చాలా హోప్ పెట్టుకొని. సో, అట్లా అవ్వంగానే కొంచెం సాడ్ అనిపిచ్చింది. అబ్బా! చేసుకోకుండా అసలు ట్రై చేయకుండా ఉండుంటే ఇట్లా ఫీల్ అయ్యేదాన్ని కాదు కదా! అని ఒక్క క్షణం అనుకున్నాను. బట్ తర్వాత ఇంకొకటేంటి రియలైజ్ అయ్యానంటే, అలా అనుకోవడం వల్లే కదా మంచి మొమెంట్స్ అన్నీ నేను క్యాప్చర్ చేయగలిగాను. అండ్ మంచి క్లైమేట్‌లో నేను అరకు చూసాను. అసలు ఈ క్లైమేట్‌లో అరకు చూస్తాను అనుకోలేదు కదా! అని మళ్ళీ రియలైజ్ అయ్యాననమాట. అట్లా రియలైజ్ అవ్వకపోతే మనం ముందుకెళ్ళలేము కాబట్టి అట్లాగా ఓకే. మంచిగా జరిగిందిలే ఏది జరిగినా మన మంచికే అనుకోని తర్వాత సర్దుకున్నాను. ఇప్పుడసలు నేను ఈ విషయంలో థ్రిల్ అవ్వడానికి ఏముంది అనే క్వెషన్ వచ్చింది కదా మీకు. అసలు ఏంటంటే థ్రిల్లింగ్ పార్టు. అసలు మేము ఫుడ్డు తినేసి ఏ బస్ దొరికితే అది ఎక్కేద్దాంలే. ఇంకా కరెంట్ లేకపోతే కష్టం కదండీ ఉండడము. ఇంత కూల్‌గా ఉంది అంటే ఖచ్చితంగా మనకి వేడి నీళ్ళు అవసరం ఉంటుంది. అక్కడేమో కరెంట్ లేదు. హాట్ వాటర్ దొరకదంట. అసలు చాలా చిరాకనిపించింది. సో, ఏదో ఒకటి బస్ దొరికితే ఎక్కేద్దాంలే అని చెప్పేసి ఇంకా లంచ్ చేయడానికి కూర్చున్నామనమాట. లంచ్ అయితే చాలా బావుంది. మీరు ట్రై చేయొచ్చు ఈ హోటల్. స్టే కూడా చాలా బావుంది. వాడేం చేసినా కూడా మంచిది మంచిగానే చెప్పాలి గాబట్టి నేను చెప్తున్నా. సో, ఇక్కడ థ్రిల్లింగ్ పార్ట్ ఏంటి అంటే మేము అసలు ట్రైన్ క్యాచ్ చేస్తాం అనుకోలేదనమాట. బికాజ్ నేను బొర్రా నుంచి అరకుకి ట్రైన్ జర్నీలో డైరెక్ట్‌గా అరకు వచ్చేద్దాము. ఎలాగో రూమ్ ఉంది కదా! అక్కడి నుంచి మనం రిటర్న్ చూద్దాం అనుకున్నాం. ప్లాన్ అది బేసిక్‌గా. కానీ తర్వాత మళ్ళీ డిలే అయిపోతుందేమో అని డౌటొచ్చి బొర్రాలో దిగిపోయామనమాట. అలా దిగడం వల్ల కనీసం అదైనా చూసాను. సో, అదన్నమాట. ఇప్పుడు గబగబా ట్రైన్ క్యాచ్ చేసి ఇక్కడి నుంచి అరకు నుంచి కూడా మొత్తం ట్రైన్ నుంచి వచ్చామనమాట. నాకైతే భలే అనిపిచ్చింది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. వ్యూ అయితే అద్దిరిపోయింది. నాకైతే ఈ జర్నీ గుర్తుంటదనమాట కంప్లీట్‌గా ఎన్ని ఇయర్స్ అయినా. ఎందుకంటే అసలు 3 డేస్ ఉందాం అనుకునేదేమో అసలు 1 డే కూడా స్టే చేయలేదు. ఇంత లగేజ్ క్యారీ చేసాం. లగేజ్ చూసినప్పుడల్లా గుర్తొస్తది. అట్లాగే అరకు అనేటప్పుడల్లా కూడా ఈ మొమెంట్స్ అన్నీ గుర్తొస్తాయి. హోప్ ఈ వీడియో మీకు బోర్ కొట్టించలేదనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. మంచి ఫుడ్ తినండి, మంచి నీళ్ళు బాగా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో నేను వియత్నాం ట్రిప్ గురించి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. బాయ్ బాయ్.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.